అండ్ సోర్సెస్. సో మన వేర్ డస్ ఇట్ కమ్ ఫ్రమ్ ఫుడ్, వేర్ డస్ ఇట్ కమ్ ఫ్రమ్ చాప్టర్లో నుంచి ఫుడ్ మెటీరియల్స్ అండ్ సోర్సెస్ అనే టాపిక్ అయితే నేర్చుకోబోతున్నాం. సో ఇప్పుడు ఫుడ్ మెటీరియల్స్ అండ్ సోర్సెస్ ఏంది టాపిక్ మనకి. సో ఈ టాపిక్లో ఏంది, ఫుడ్ మెటీరియల్స్ అంటే బేసికల్గా ఆల్రెడీ మీకు కొంచెం ఇంట్రడక్షన్లో ఇచ్చినట్టు ఫుడ్ మెటీరియల్స్ అంటే మనం తినేది, ఎవ్రీడే తినేది, మార్నింగ్ లేస్తే పడుకునేదాకా ఏవేవి కన్స్యూమ్ చేస్తామో సో అవన్నీ ఫుడ్ మెటీరియల్స్. లైక్ రైస్, దోశ, ఇడ్లీ, కర్రీస్, సమ్ బ్రింజల్ కర్రీస్ అన్నీ ఆల్ ఏమైతే కన్స్యూమ్ చేస్తామో అవి ఎక్కడెక్కడి నుంచి వస్తాయి. పాలు తాగుతాం, పెరుగు, ఇవన్నీ ప్రతి ఒక్కటి ఫుడ్ మెటీరియల్ అండ్ వాటి సోర్స్. ఇప్పుడు కట్ తాగుతాం, కట్ ఎక్కడి నుంచి వస్తుంది. సో ఇప్పుడు ఏంది, మనం లైన్కి వెళ్ళిపోతాం అనమాట. సో రైసెస్ ఏంది, మనకి చాలా రైసెస్ ఉంటాయి. బాస్మతి రైస్, కర్నూలు రైస్, నాకు తెలిసిన అయితే ఇక్కడ 2 రాసిన, బట్ ఇంకా చాలా టైప్స్ ఆఫ్ రైసెస్ ఉంటాయి. ఆ రైస్ ఫుడ్ ఏంది మనకి ఇక్కడ రైస్. ఆ రైస్ ఎక్కడి నుంచి వస్తుంది మనకి, ప్యాడీ అంటే పొలం, అది సోర్స్ ఏంటి, ప్లాంట్. సో ప్యాడీ ఇది నథింగ్ బట్ ప్లాంట్స్ అనమాట, ప్లాంట్స్. అండ్ లైక్ ఇంకేంది, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బ్రెడ్. మనం ఎవ్రీడే తినకపోయినా కానీ నార్మల్గా కొంతమంది ఎవ్రీడే తింటారు, కొంతమంది ఫ్రీక్వెంట్లీగా కాకుండా నార్మల్గా అప్పుడప్పుడు తింటుంటారు. నేనైతే అసలు తినను. సో బ్రెడ్, పాస్తా, కేక్స్. కేక్ అయితే ఆల్మోస్ట్ అందరు తింటారు, పాస్తా కూడా చాలా మంది తింటారు. సో ఈ ఫుడ్ మెటీరియల్స్ తింటాం, బట్ అవి ఎక్కడి నుంచి వస్తాయంటే మనకి వీట్ ఫ్లోర్ నుంచి వస్తుంది అనమాట. సో ఇది కూడా వీట్ ఫ్లోర్ అంటే ఏం లేదు, గోధుమ పిండి. మీకు అందరికీ నార్మల్గా ఐడియా ఉంటుండొచ్చు, బట్ ఇది ఏంటంటే ఇది గోధుమ పిండి అయితే మీకు ఐడియా ఉంటుంది కదా. సో కాకపోతే ఇందులో కూడా టైప్స్ ఆఫ్ బ్రీడ్స్ ఉంటాయి. సో చాలా బ్రీడ్స్ నుంచి మనకి ఇవి తయారు చేసుకోవచ్చు అనమాట. మన లైక్ మార్నింగ్ లేవగానే మనం పాలు అయితే తాగుతారు మోస్ట్లీ చాలామంది, అంటే హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు తాగుతారు. సో తాగాలి. మిల్క్, ఎగ్, మీట్. సో ఇవి మనకి ఫుడ్ మెటీరియల్స్. సో ఎక్కడి నుంచి వస్తున్నాయి మనకి సోర్సెస్ ఏంటి, ఎనిమల్స్. మిల్క్ అయితే ఎనిమల్స్ నుంచి వస్తుంది. అండ్ ఎగ్స్, ఎనిమల్ వచ్చేసి మనకి కోళ్ళ నుంచి. అండ్ మీట్ అంటే మాంసం మనకు ఎక్కడి నుంచి వస్తుంది, చికెన్ అండ్ గొర్రెలు, మేకలు, లైక్ ఇవి మనకి ఎనిమల్స్. సో అక్కడి నుంచి మనకి ఏంది వస్తున్నాయి అన్నమాట. అంటే అండ్ ఫ్రూట్స్ ఎక్కడి నుంచి వస్తాయి, ప్లాంట్స్. డైరెక్ట్లీ మనం ప్లాంట్స్ నుంచి ఫ్రూట్స్ అయితే తీసుకున్నాం, కొత్తగా ఏమి ఉండదు. వెజిటేబుల్స్ కూడా డైరెక్ట్లీ ప్లాంట్స్ నుంచి వస్తాయి. సో ఇది ఫస్ట్ చాప్టర్ కాబట్టి కొంచెం చిన్న టాపిక్ కాబట్టి అయినా కానీ మీకు కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఓకే, ఫుడ్ మెటీరియల్స్ అండ్ సోర్సెస్ ఇది మన సెకండ్ టాపిక్. సో ఫుడ్ మెటీరియల్స్ అండ్ సోర్సెస్లో మనకి అందులో సబ్ టాపిక్ వచ్చేసి మనకి ఇంగ్రీడియంట్స్. సో ఇంగ్రీడియంట్ డెఫినేషన్ వచ్చేసి మనకి an ingredient is a food item or substance that is used to make a dish or food product. సో ఇంగ్రీడియంట్ అంటే ఏం లేదు, ఒక ఫుడ్ ఐటమ్, ఫుడ్ కాదు, ఫుడ్ ఐటమ్. సో ఇప్పుడు ఏంది, రైస్ ప్రిపేర్ చేయాలి. మనం రైస్ ప్రిపేర్ చేయాలంటే ఏం కావాలి మనకి, రైస్ కావాలి, వాటర్ కావాలి, సాల్ట్స్ కావాలి, అంతే. ఒక సాల్ట్ కావాలి, అంతకు మించి ఏం కావాలి, ఏం అవసరం లేదు. సో మనకి ఫుడ్ ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి, ఇలా రైస్, వాటర్, సాల్ట్, ఇవి ఫుడ్ ఐటమ్స్ అంటాం. సో ఇప్పుడు ఏం చెప్తున్నాడు, అండ్ ఇంగ్రీడియంట్ ఈజ్ ఏ ఫుడ్ ఐటమ్ ఆర్ ఏ సబ్స్టెన్స్ అన్న ఐటమ్ అన్న ఒకటే. సో కొంచెం అది సబ్స్టెన్స్, దాన్నే సబ్స్టెన్స్ కూడా అంటాం. దట్ ఈస్ యూజ్డ్ టు మేక్ ఏ డిష్. సో ఒక కంప్లీట్ డిష్ కావాలంటే ఓన్లీ ఉత్తి రైస్ ఉంటే మనకి కంప్లీట్ డిష్, మనకు కంప్లీట్ ఫుడ్ అయితే తయారు కాదు కదా. డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి మనం ఒక ఫుడ్ మెటీరియల్ అయితే తయారు చేస్తాం. మన మదర్స్కి అయితే బాగా ఇప్పుడు కుక్ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఉన్నాయో తెలుస్తుంది. మనం నార్మల్గా మీరు కూడా కుక్ చేసి ఉంటే మీకు ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో అదంతా ఎందుకు, మనం చికెన్ ప్రిపేర్ చేస్తాం. చికెన్కి ఏం కావాలి, ఇప్పుడు చికెన్ ప్రిపేర్ చేయాలంటే ఓన్లీ ఒక చికెన్ అంటే సరిపోదు కదా. చికెన్కి ఏమేమి కావాలి మనకి, ఫస్ట్ మెయిన్ ఏం కావాలి, చికెన్. తర్వాత ఆయిల్ కావాలి, ఆనియన్స్ అండ్ కొన్ని మసాలాలు కావాలి, జింజర్ పేస్ట్ కావాలి, కారం, చిల్లీ పౌడర్ కారం కావాలి, దెన్ చిల్లీ పౌడర్ కావాలి. ఇంకేముంటే లాస్ట్కి కొన్ని వాటర్ కావాలి. అంటే లైక్ నువ్వు కొంచెం దాన్ని గ్రేవీ టైప్లో పెట్టాలంటే వాటర్ కావాలి. సో ఇప్పుడు చెప్పిన లిస్ట్ అన్నీ ఏంటి మనకి ఇంగ్రీడియంట్స్. సో అంతే కదా, దానికి ఇంత పెద్ద కంటే మీనింగ్ ఏం లేదు. సో ఇంగ్రీడియంట్స్ అవి అనమాట. సో డెఫినేషన్, an ingredient is a food item or a substance that is used to make a dish or food product. సో ఒక ఫుడ్ ప్రొడక్ట్ కావడానికి మనకి ఇంగ్రీడియంట్స్ అనేవి కావాలి.
సో ఆ ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేసుకొని మనం ఒక ఫుడ్ ప్రోడక్ట్ని తయారు చేస్తామని చెప్పేసి డెఫినేషన్లో అయితే మీకు అర్థమవుతుంది. సో మనం ఫర్దర్గా మూవ్ అని ఒక ఎగ్జాంపుల్ అయితే మనకి ఏంది, నీకు ఇప్పుడు ఆల్రెడీ 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చిన. అగైన్ మనం నేనేం కొంచెం ఒకటి కొత్తగా రాసిన ఏంటంటే పార్లేజ్ బిస్కెట్ ప్యాకెట్ మనకి బేసికల్గా మనకు తెలిసినవి అంటే ఇప్పుడు మనకు రైస్ పెట్టుకోవడం తెలుసు, చికెన్ చేసుకోవడం తెలుసు, సమ్ కర్రీస్ ఎట్లా ప్రిపేర్ చేస్తామో వాటికి ఫుడ్ ఇంగ్రీడియంట్స్ తెలుసు. బట్ పార్లేజ్ బిస్కెట్ ప్యాకెట్ కూడా ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా, మన రోజు డైలీగా నార్మల్గా అయితే పార్లేజ్ బిస్కెట్ ప్యాకెట్ ఎవరి ఫేవరెట్ ఉంటుండొచ్చు. సో ఆ పార్లేజ్ బిస్కెట్ ప్యాకెట్ ఏంటనేది పార్లేజ్ బిస్కెట్ అనేది ఏంటంటే మనకి ఫుడ్. సో దాంట్లో మెటీరియల్స్ ఏముంటాయి, ఇంగ్రీడియంట్స్ ఏముంటాయి అంటే ఒకటి వీట్ ఫ్లోర్, సో మైదాపిండి. సో కొంచెం మైదాపిండి అయితే పార్లేజ్ బిస్కెట్ ప్యాకెట్కి యూజ్ చేస్తాం. సో వాళ్ళు ఎంత క్వాంటిటీలో యూజ్ చేస్తారో మనకు అంత అది అవసరం లేదు. సో దెన్ షుగర్ కావాలి, స్వీట్ ఉంటుంది కదా, ఆబ్వియస్ షుగర్ ఉందంటే అంటే స్వీట్ ఉందంటే షుగర్ ఉన్నట్టు. సో వెజిటేబుల్ ఆయిల్స్, కొన్ని వెజిటేబుల్ ఆయిల్స్ యూజ్ చేస్తారు. అది వెజిటేబుల్ ఆయిల్స్లో టైప్స్ ఉంటాయి. కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తారా, లేదంటే లైక్ గ్రౌండ్ నట్ వంటి పల్లి నూనె యూజ్ చేస్తారా. సో వాళ్ళ ప్రోడక్ట్ బట్టి వాళ్ళు మంచి ఆయిల్స్ యూజ్ చేస్తారు. సో అది థింగ్. అండ్ మిల్క్ సాలిడ్స్, కొంచెం మిల్క్ అయితే దాంట్లో యాడ్ అవుతుంది అదనమాట. ఇప్పుడు మనకి ఇవేంది ఇంగ్రీడియంట్స్ వచ్చినాయి. సో ఎట్లాగో మనకి ఇంగ్రీడియంట్స్ అనే కాన్సెప్ట్ అర్థమైంది కాబట్టి ఇంగ్రీడియంట్స్ సోర్స్ ఏంటిది ఇప్పుడు అనేది వీట్ ఫ్లోర్ ఉంది. ఇంగ్రీడియంట్స్ వీట్ ఫ్లోర్ అంటే ఏంటిది, మనకి మైదాపిండి ఎక్కడి నుంచి వస్తుంది, గోధుమలు పండిస్తారు. సో గోధుమలు అంటే లైక్ రైస్ లెక్క ఉంటుంది, కొంచెం పొడుగు ఉంటాయి అన్నమాట. మీకు లైక్ గూగుల్లో మీరు సెర్చ్ చేస్తే మీకు ఐడియా ఉంటుంది, గోధుమలు తెలిసినట్టు. సో గోధుమలు అంటే ఏంటి, ప్లాంట్ సోర్స్ ఏంటి, ఇక్కడ సోర్సెస్ అని రాదా, సోర్సెస్ ప్లాంట్ నుంచి అయితే వస్తుంది కదా దీని సోర్స్. సో షుగర్ ఎక్కడి నుంచి వస్తుంది మనకి, షుగర్ కేన్, చెరుకు పండిన అట్లా తెలుసు కదా మీకు ఐడియాకి. సో షుగర్ కేన్ అనేది మనకి ప్లాంట్ సోర్స్. మిల్క్ అనేది మనకి ఇంగ్రీడియంట్ ఆర్ ఫుడ్ ఐటమ్. సో ఆ ఫుడ్ ఐటమ్ ఎక్కడి నుంచి, దాని సోర్స్ ఏంటి మనకి, అదే మన మెయిన్ చాప్టర్ ఉద్దేశమే వేర్ డస్ ఇట్ కమ్ ఫ్రమ్. సో మనకేంది మిల్క్ ఎక్కడి నుంచి వస్తుంది, కౌస్ నుంచి వస్తుంది అండ్ బఫెలోస్ నుంచి వస్తుంది, అంతే కదా. కొన్ని వేరే వాటి నుంచి కూడా వస్తాయి, కానీ మనం నార్మల్గా డైలీ కన్సూమ్ చేసేదైతే కౌ మిల్క్ అండ్ బఫెలో మిల్క్. మిల్క్ అవసరం లేదు, కౌ అని రాసేస్తాం. కౌ బఫెలో మీకు ఐడియా ఉంటుంది. సో ఈ కౌ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది, ఇప్పుడు మనకి మిల్క్ ఇస్తుంది. బట్ ఆ కౌ ఏం తింటుంది, నార్మల్గా ఆవులు ఏం తింటాయి, గడ్డి తింటుంది. గడ్డి అంటే మనకి ప్లాంట్. సో ఈ మొత్తం ఎంటైర్ చాప్టర్ యొక్క ఉద్దేశం ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మనకి ఈ రాసినతను మనం తినే ప్రోడక్ట్లన్నీ ప్లాంట్ మీద ఇండైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ మనం డిపెండ్ అయి ఉంటాం. డైరెక్ట్ అంటే ఏంది, మనం ఇప్పుడు ఆకుకూర ఉన్నాం, ఏంది పాలకూర ఉన్నాం అనుకో, డైరెక్ట్ ఆకుకూర నుంచి మనం ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటాం, డైరెక్ట్ దాని మీద డిపెండ్ అవుతాం. సో కొన్ని ఫుడ్ ఐటమ్స్ డైరెక్ట్లీ డిపెండ్ అవుతాం, కొన్ని ఇండైరెక్ట్లీగా మనం అయితే మేజర్గా ప్రైమరీ సోర్స్ ఏంటిదంటే మనకి ప్లాంట్స్ అని చెప్పి చెప్పాలనుకుంటుంది. ఈ చాప్టర్ యొక్క ఉద్దేశమే దాని కాన్సెప్టే అది అన్నమాట. సో మనకి ఫుడ్ మెటీరియల్స్ అండ్ సోర్సెస్లో ఇంగ్రీడియంట్స్ అనే టాపిక్ అయితే అయిపోయింది. మీకు బేసిక్గా ఇంగ్రీడియంట్ అయితే అర్థమై ఉండొచ్చు. ఎక్కువ ఇదంతా ఎక్కించుకోవద్దు, మీరు జస్ట్ ఈ డెఫినేషన్ ఎగ్జాంపుల్ రాసుకోండి, తర్వాత మీకు ఉంటుంది. మీరు ఫర్దర్గా దీని గురించి రీసెర్చ్ చేయాలనుకుంటే ప్రతి ఒక్క ప్రోడక్ట్ నువ్వు మార్నింగ్ లేచిన కాడ నుంచి ఇప్పుడు ఏంటి దోశ రాసుకో, దోశ గురించి ఇంగ్రీడియంట్స్ ఏంటిది ప్రిపరేషన్ అది రాసుకో. బట్ అవి ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాయో కూడా రాసుకుంటే నీకు కొంచెం బేసిక్ ఐడియా అయితే ఇంప్రూవ్ అయిపోతాం అనమాట. అంత నీకు ఇంట్రెస్ట్ ఉంది పెట్టచ్చు.